హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమ్గుమల్లో ఏం వెరైటీ నేర్పిస్తున్నారు? సమ్మర్ కు తగ్గట్టుగా ఒకటి రైతా చేస్తున్నానండి. బచ్చలాకు రైతా. బచ్చలాకుతో రైతానా? అవునండి. ఓకే ఓకే, మరి బచ్చలాకు రైతా కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. బచ్చలాకు రైతా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, పెరుగు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవపిండి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం బచ్చలాకును కొంచెం వేయించుకోవాలి. అది కొంచెం చిరు ఒగరుగా ఉంటుంది మనకి. లేకపోతే మిగతా కొన్ని అంటే పాలకూర లేదా ఇలాంటి ఆకుకూరలు ఏంటంటే మనం పచ్చిగా వేసుకున్న రైతాలో తీసేసుకోవచ్చు. సో ముందుగా ఏంటంటే మనం ఒక బౌల్లో పెరుగు, బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలాంటి వాటికి కొంచెం నార్మల్ కర్డ్ అయితేనే బాగుంటుందేమో కదా? అవునండి. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి అండి, పేస్ట్ కొద్దిగా వాటర్ ఇస్తారు. సో ఈ అల్లం ముక్కలు పంట కింద తగిలేవటం ఇష్టం లేకపోతే అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇదెలా కొంచెం కొద్దిగా ఘాటు ఉంటే బాగుంటుందా రాజుగారు, లేకపోతే సెమీగా చేసుకుంటే బాగుంటుందా? ఎవరి చాయిస్ వాళ్ళదండి. సో ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. సో మనం తీసుకునే దాన్ని బట్టి మనకు కావాల్సిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసుకున్నామండి. సో ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఓకే. సో నార్మల్ రైతా డైరెక్ట్ గా కలిపేసేసుకునే దానికైతే ఇంక పోపు అవసరం లేకుండా ఆ తోటకూర అవి వేసేసుకోవచ్చు రాజు గారు? తోటకూర కానీ లేదా పాలకూర ఇలా మనం తీసుకున్నప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు. బట్ కొంతమందికి ఆ పోపుతో కూడా ఇష్టం ఉంటుంది. సో అలా పోపుతో ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లో అయినా మనం అంటే ఆకుకూర పచ్చిది వేసుకున్నా కొంచెం పైనుంచి పోపు వేసుకుంటాం, మధ్య మధ్యలో ఆవాల జీలకర్ర, కావాలంటే పప్పుల పోపు కూడా వేసుకోవచ్చు. సో అది కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన బచ్చలాకు. సో ఇది కొంచెం జిగురు కూడా వస్తుంది, కొంచెం లైట్ గా జిగురు కూడా ఉంటుంది. కొద్దిగా పసుపు వేస్తుంది. సో సాల్ట్ అది అంతా దాంట్లో కలిపేసిందేనా, మళ్ళీ ఇందులో అక్కర్లేదు? ఇందులో ఏమి అక్కర్లేదండి. సో అది సరిపోతుంది మనకు. సో కొంచెం మనకు వేగితే అప్పుడు మనం దీన్ని మనం ఆ పెరుగు మిశ్రమంలో యాడ్ చేసేస్తాం. సో అంటే ఫుల్ అట్లా సాఫ్ట్ అయిపోవాలా రాజుగారు? ఇది కొద్దిగా హాఫ్ డన్ అయితే సరిపోతుంది. ఓకే ఓకే. సో మరి మీరు చూస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పండిన బొప్పాయిని తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అలాగే ఉంచుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో చక్కగా బచ్చలాకు కూడా వేగిపోయింది. మనకి ఆకుకూర ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. సో ఇక్కడ కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. సో ఆకు కూడా కొంచెం పడుతుంది. అంటే ఇక్కడ మనం కాడలతో పాటు కోసేసుకున్నాం కదా. అవును. సో వాటి కూడా కొంచెం పడితే బాగుంటుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే సమ్మర్ లో ఈ ఆకుకూర చాలా మంచిదండి. సో కొంచెం వాటర్ కొంచెం అంటే ఆకు మనకి కొంచెం మందంగా ఉంటుంది కదా. అవును. సో వాటర్ వెజిటబుల్స్ ఎలా తీసుకుంటామో ఇవి కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంటే కొంచెం బాగుంటుంది సమ్మర్లో. ఓకే. కొంచెం వేపుడులా చేసుకుని కానీ ఇలా రైతాలా చేసుకుని కానీ అప్పుడప్పుడు తీసుకుంటే పప్పు కాంబినేషన్లో కానీ. సో ఎలాగైతే ఆ పెసరపప్పు ఇలాంటివి చెప్తారు కదా కొన్ని సమ్మర్కి రిలేటెడ్గా ఉండేవి. సో ఇది కూడా ఒకటి అప్పుడప్పుడు తీసుకుంటుంటే బాగుంటుంది. ఓకే ఓకే. ఒకప్పట్లో పెరట్లో వేసుకుంటూనే ఉండేది చెట్టు. సో ఇప్పుడు మన మార్కెట్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. ఆకులు అవును చాలా రకాలు అంటే కొంచెం వెరైటీ ఆకుకూరలు కూడా ఈ మధ్య
కనిపిస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు ఇట్లా రైతు బజార్కి అలా వెళ్తే. అది వరకు ఎక్కువ మంది తెలిసేది కాదు, పల్లెటూళ్ళలో అటు కొంచెం వాళ్ళ చేల దగ్గర కానీ ఇంటి దగ్గర కొంచెం పెరట్లో ప్లేస్. ఇప్పుడు అలా పండేవి కూడా తీసుకొచ్చేస్తున్నారు, ఎందుకంటే అవి తెలిసిన వాళ్ళు అవి చేసుకుంటారు అన్న చేసుకుంటారు. అంటే సిటీలో కొంచెం తెలియని ఆకులు కూడా, అంటే కొద్దిమంది ఏంటంటే ఊర్లలో కూడా వెళ్ళి వస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం అలవాటు. సో ఇక్కడ వేసుకోవడానికి చాలా మందికి చిన్నప్పుడు మదర్స్ అవి చేయటము కొంచెం ఇది ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది సిటీలో, అపార్ట్మెంట్స్ అలా ఉండే వరకు వేసుకోవాలని ఉన్నా వేసుకోలేరు. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి మార్కెట్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి. సో తెచ్చేసుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది సరిపోతుందండి మాత్రం. సో ఇప్పుడు ఇదంతా కూడా పెరుగు మిశ్రమంలో యాడ్ చేసేద్దాం. ఇది నేను ఏంటంటే కొంచెం రైస్లోకి తీసుకునే విధంగా చేశాను. సో కొద్దిమందికి ఏంటంటే రైతా బలంగా తినేయడం కూడా అలవాటు. సో డైరెక్ట్గా తీసుకోవడం, కొంచెం చిక్కగా చేసేసుకుంటే హ్యాపీగా మొత్తం తీసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆవపిండి కూడా వేస్తున్నాను. సో ఈ సీజన్ కూడా ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది. సో మనం ఆవకాయలు అవన్నీ కూడా పెట్టుకునేది ఇప్పుడు ఈ సీజన్లోనే కదా. ఓకే, సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, రెడీ, రైతా రెడీ. ఓకే అండి, మరి సింపుల్ రెసిపీ బచ్చలాకు రైతా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలాకు రైతా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, తరిగిన అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. పెరుగు మిశ్రమంలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలాకు రైతా రెడీ. బచ్చలాకు రైతా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు. వేస్తే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆవ టేస్ట్ తెలుస్తుంది, ఆ తర్వాత మనం ఆకు తాలూకు నవ్వులుతున్నప్పుడు ఆకు తెలుస్తుంది. కానీ మొత్తం ఈ ఆవ టేస్ట్ అయితే ఫుల్ పట్టేసింది దానికి. ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది కదా మనకి, అంటే రెగ్యులర్ రైతాస్ కి ఇలా ఏమన్నా స్పెషల్ గా చేసుకున్న వాటికి. చాలా బాగుంది రాజు గారు. ఆకు కూడా బాగుంది, అంటే కొంచెం సాఫ్ట్ అయింది కదా, కొంచెం వేయించుకోవటం. అండ్ పోపు అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి యాక్చువల్ గా. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: పండిన బొప్పాయిని తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అలాగే ఉంచుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. మామూలుగా మనం డీప్ ఫ్రైలు చేసుకున్నప్పుడు పూరీలు, బజ్జీలు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఈ పొడంతా కూడా బాండల అడుగు భాగంలో చేరడం వల్ల అది నల్లగా అయిపోయి బాండల అడుగున నల్లగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇది పోవాలి అంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించినట్లయితే ఈ వెల్లుల్లి రెబ్బలకి ఆ నల్లటి పదార్థం అంతా కూడా అంటుకుంటుంది. దాని తర్వాత ఆ నూనెను మనం వాడుకోవచ్చు. మనం భోజనానికి ముందు రకరకాల సలాడ్స్ తీసుకుంటూ ఉంటాం కదా. భోజనం చేసిన తర్వాత కూడా 1-2 బీట్రూట్ ముక్కలు తింటే చాలా మంచిది. ఎలా అంటారా, దంతాలకి చిగుళ్లకు బాగా పటుత్వం ఇస్తుంది. దంతాలు చిగుళ్ళు గట్టిపడతాయి. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇంకా రక్తహీనతతో బాధపడే వారికి రక్త వృద్ధి కూడా జరుగుతుంది.
రుచి